సార్ ఇక్కడ ఢిల్లీ రిజల్ట్స్ పైన ఇక్కడ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే బీజేపీ గెలుపుకు సహకరించిన రాహుల్ గాంధీ గారికి కంగ్రాచ్యులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు. అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వీడియో పెట్టారు. అంటే రాహుల్ గాంధీ ఉన్నంత కాలం వేరే చోట్ల వేరే పార్టీలు గెలవవు అన్నట్టు ఒక వీడియో చేశారు అంతకుముందు. దాన్ని ఇప్పుడు పెట్టేసి ఈ విధంగా కామెంట్ చేశారు. బీజేపీ గెలుపుకు సహకరించిన రాహుల్ గాంధీకి థాంక్ యూ అది అని. కంగ్రాచ్యులేషన్స్ అని. అది సర్కాస్టిక్ కామెంట్లే వీళ్ళకు. హ్మ్. వీళ్ళు ఆయనకు రీజనల్ పార్టీ తెలంగాణలోనే ఉంది, మరి ఎక్కడా లేదు. హ్మ్. నేషనల్ పార్టీ పెట్టాలని ఇతర రాష్ట్రాల్లో తిరిగినాడు, ప్రచారం చేసినాడు కొన్ని రోజులు. హ్మ్. అలానే అటకెక్కించినారు. ఓకే. అటకెక్కించినప్పుడు ఎక్కడో అది ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లు. హ్మ్. దాని మీద ఈయన కామెంట్ చేయడం ఏంది? రాహుల్ గాంధీకి సంబంధం ఏముంది? సర్కాస్టిక్ కామెంట్ అంటారు. ఓకే. బీజేపీని విమర్శించలేరు, భయము. హ్మ్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళంతా కూడా ఈ ఫార్ములాలు వేసు. ఓకే. కాబట్టి ఈడ కాంగ్రెస్ వ్యతిరేకము. హ్మ్. కాంగ్రెస్ను విమర్శించాలా కాబట్టి వాళ్ళ నాయకుడిని విమర్శించినారు. అది ఓకే. సార్ ఇక్కడ మనం మామూలుగా నేషనల్ పార్టీలు గెలిచిన చోట సీఎం అభ్యర్థులు ఎవరు అన్న దానిపైన అప్పుడే వాళ్ళు చెప్పరు. తర్వాత మెల్లిగా ఒకటో, 2 రోజులకు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో మరి ఎవరు సీఎం అభ్యర్థి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఎవరుండే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు ప్రముఖంగా నీ గత ముఖ్యమంత్రి నితీష్ మీద పోటీ, ఆవిడ మీద పోటీ చేశారు కదా, అతీష్ మీద. అతీష్ మీద. హ్మ్. ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు, ఆయన అయితే ఓడిపోయినారు. హ్మ్. ఇప్పుడు ఆ కేజ్రీవాల్ మీద గెలిచిన వ్యక్తి ఉన్నాడు కదా, శర్మనా అదేదో ఆయన, హ్మ్. ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఓకే. ఆయన నేషనల్ పార్టీ కాబట్టి నలుగురు బీజేపీ అధ్యక్షులు, హ్మ్. హోం శాఖ మంత్రులు అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా నలుగురితో మాట్లాడి చర్చించిన తర్వాత అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఓకే. అది నేషనల్ పార్టీలో ఎప్పుడైనా జరిగేది. ఓకే. ఇక్కడ రీజనల్ పార్టీ అంటే దానికి అధ్యక్షుడు ఉంటాడు, ఆ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతుంటాడు. కాబట్టి దాంట్లో చర్చ రాదు. ఓకే. నేషనల్ పార్టీకి రీజనల్ పార్టీకి అది తేడా వస్తుంది. ఓకే. సార్ బీజేపీ వరుస విజయాలు చూసుకుంటూ వెళ్తే అసలు ఇండియా కూటమి పోటీ ఇవ్వడానికే లేదు. అంత సమర్థత కూడా వీళ్ళకి లేదు. వీళ్ళలో వీళ్ళకే గొడవలున్నాయి. ఇక ఏ పార్టీ బీజేపీకి అంటే ఎదురెళ్ళే పరిస్థితులు ఇప్పుడు లేదు. అంత బలంగా తయారైపోయింది. వరుస విజయాలు చూస్తూ ఉన్నాం. నిజంగా మరి అలా అనుకోవచ్చా? ఇప్పుడు బీజేపీ హవానే ఉంది దేశవ్యాప్తంగా కూడా. అంటే బీజేపీ హవా అనేదే కాదు, హర్యానాలో వస్తుందనుకున్న కాంగ్రెస్ రాకపోవడము, హర్యానా దెబ్బ తగలడంతో మహారాష్ట్రలో కూడా వాళ్ళకి దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళది కొంచెము మా తాతల నేతలు తాగినారు, నా మూతులు నాకండి అన్నట్లు ఉంది వాళ్ళ పని. గతంలో దేశం అంతా ఏలినారు కదా, ఇప్పుడు కూడా ఈ రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నాయి దేశం మొత్తం మీద. ప్రతి రాష్ట్రంలోనూ రీజనల్, అటు బెంగాల్లో తీసుకుంటే మమతా గారు బలంగానే ఉన్నారు. యూపీలో తీసుకుంటే అఖిలేష్ యాదవ్, తర్వాత అక్కడ ఈయన కుమారుడు గత ముఖ్యమంత్రిగా ఉండే కదా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు యాక్టివ్గానే ఉన్నాడు. తమిళనాడులో అంటే కాంగ్రెస్ అలయన్స్ ఉంది, డిఎంకే కనుకో. ఏడిఎంకే కూడా ఆపోజిట్ పార్టీగా మెరుగుతుంది కదా. ఇక్కడ ప్రతి చోట రీజనల్ పార్టీస్ బలంగానే ఉన్నాయి. బలంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆ రాష్ట్రాల్లో వాళ్ళకు తగు ప్రాధాన్యతని ఇవ్వాలి కాంగ్రెస్. గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు సీట్లు. గత వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇన్ని సీట్లు కావాలి, ఎక్కువ సీట్లు కావాలని కోరడం వల్ల ఈ కూటమికి కొంచెం, ఇండియా కూటమికి అక్కడక్కడక్కడ రీజనల్ పార్టీతో సరిగా పోసడం లేదు. ఇప్పుడు హర్యానాలో అదే జరిగింది కదా. ఇంకొక 2-3 సీట్లు ఇచ్చి అడ్జస్ట్ చేసుకొని ఉంటే హర్యానాలో అలయన్స్ వచ్చిందంటే, అదే ఢిల్లీలో కూడా అలయన్స్ వచ్చిండు. మహారాష్ట్రలో కూడా బాగుండేది కదా. హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింటే మహారాష్ట్రలో కూడా వాళ్ళకు అడ్వాంటేజ్ వచ్చింది. అది వాళ్ళకు గతం వాసన ఇబ్బంది కలుగజేస్తుంది. రియాలిటీకి రావాలి, బేస్కి రావాలి వాళ్ళు. ఓకే. అలా రాకుండా ఇక కాంగ్రెస్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారు? అంటే అటువంటి పరిస్థితులు కానీ వాళ్ళు ఆలోచించకుంటే ఇక కాంగ్రెస్ అనేది ఉండదు, ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఉంటుంది అని అనుకోవచ్చు సార్? అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది అప్పుడే ఏం చెప్తాం. ఇప్పుడు రియలైజ్ అవుతారు కదా ఎవరైనా కానీ.
దెబ్బ మీద దెబ్బ 3 దెబ్బలు తగిలినాయి. ఇదైతే చూసి స్వయంకృత అపరాధమే అనాల్సింది వస్తుంది. హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ ఇటు రీజనల్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు స్వయంకృత అపరాధం అనాల్సిందే. కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న పార్టీలు కూడా స్వయంకృత అపరాధం అని అలా ఇది రియలైజ్ అయితే అసలు అవుతారు కదా. ఇది మనం చేసుకున్న తప్పిదం వల్లనే జరిగింది. బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు చీలకూడదు అనేది ఒక తపన వస్తే అప్పుడు మళ్ళా ఒక విధంగా అలయన్స్లు చేసుకుంటారు. ఇప్పుడు ఈ గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్న ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రీజనల్ పార్టీస్ ఉంటారు, కాంగ్రెస్ ఉంటుంది. ఓకే సార్, ఇక ఎన్నికల ఫలితాలు రాగానే ఎక్కడన్నా సార్ దేశంలో చూసుకుంటే సార్ ఓడిపోయిన ప్రతిపక్షం నుంచి ఒక కామెంట్ నేచురల్ గా వినిపిస్తూ వస్తుంది. అది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఏపీలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో కూడా అని అన్నారు. కాకపోతే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు పదం ఎత్తలేదు. ఆయన ఓపెన్ గా చెప్పేశారు, ప్రజల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం, బలమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. కాకపోతే పోలింగ్ జరిగేటప్పుడు ట్విట్టర్ లో ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఒక ట్రెండింగ్ అయితే అయింది సార్ ఆ పదం. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికి లేదులేండి. నాకు ఎందుకంటే ఈ ఈవీఎంల గురించి నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఐటీ అతను ఏదో పూనాలో ఒక మిషన్ ఏదో లాలూచిగా తీసుకొని పోయినాడు. ఈవీఎం మిషన్ తీసుకుపోయి లండన్ పోయి హ్యాక్ చేసినారు. చిప్ ప్రోగ్రామింగ్ చేంజ్ చేసినారు. చేసిన తర్వాత అతను వచ్చి ఢిల్లీలో చూపించారు నాకు, కొందరు మిత్రులకు, రాజ్యసభ మెంబర్లకు చూపించి చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్వ్యూ కావాలని అంటే చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్వ్యూ ఇప్పించారు. ఆడ డెమాన్స్ట్రేషన్ చేశారు. చేసినాక ఇది దేశం మొత్తం మీద చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ ఇతర పక్షాలు ఉన్నాయి కదా, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను మా క్వార్టర్స్లోనే సమావేశం చేశాం. లాలూ ప్రసాద్ యాదవ్ గ్రూప్ వాళ్ళనైతేనేమి, అఖిలేష్ యాదవ్ గ్రూప్ వాళ్ళనైతేనేమి, కమ్యూనిస్ట్ పార్టీలనైతేనేమి, తెలుగుదేశము, ఇక్కడ అప్పుడు డిఎంకే అనుకుంటా, డిఎంకే అయితేనేమి, వీళ్ళందరినీ పిలిపించి డెమాన్స్ట్రేషన్ చేశాడు అతను. పాప అందరినీ నొక్కమన్నాడు. ఎవరు నొక్కినా కాంగ్రెస్కే పోతుంది ఓటు అంటే ప్రోగ్రామింగ్ చేశారు ఈవీఎంలో. అప్పుడు అందరూ ఎన్నికల కమిషన్ కలవాలా, ఎట్లయితే అన్యాయం అయిపోతాం, ఇది ప్రభుత్వం అయితే చేయొచ్చు కదా అని. సరే, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇట్లా జరిగేదానికి అవకాశం లేదు, ఏదో ఒకటో రెండో మిషన్లో వాళ్ళు ఏదో ప్రోగ్రామింగ్ చేసినారు, మా దగ్గర జరిగే అవకాశం లేదు అని చెప్పారు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా ప్రొసీజర్. ఈవీఎంలన్నీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఆధీనంలో ఉంటాయి. ఉన్నప్పుడు అవి ఎన్నికలు జరిగే సమయంలో నియోజకవర్గాలకు పంపించాలా అని అన్నప్పుడు అన్ని రాజకీయ పక్షాలను, ఆ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలను పిలిపిస్తాము. ఒక 10 మిషన్లను ఎంపిక చేసుకోమంటాము, మాక్ పోలింగ్ జరిపిస్తాం. మాక్ పోలింగ్ జరిపించి సక్రమంగా ఉన్నాయన్నాక అంతకుముందే బీహెచ్ఎల్ వాళ్ళు వచ్చి సర్వీసింగ్ చేసి పెడతారు. సర్వీసింగ్ చేసి పెట్టినాక ఈ మాక్ పోలింగ్ జరిపిస్తాము. జరిపించిన తర్వాత అవి నియోజకవర్గాలకు పంపిస్తాము. ఏ నియోజకవర్గానికి ఎన్ని అవసరమైతే ఎక్స్ట్రా దాని నిర్ణీతం ఉంది, ఆ నిర్ణయం ప్రకారం పంపించేస్తాము. ఆ ఈవీఎంలు అక్కడికి తాలూకా నియోజకవర్గ స్థాయికి పోయిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న అప్పటికి శాసనసభ్యులు ఉంటారు కదా, నిలబడే అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళ ఏజెంట్లను, ప్రధాన ఏజెంట్లను పిలిపిస్తాము. అభ్యర్థుల ఏజెంట్ వచ్చిన తర్వాత వాళ్ళను ఆ నియోజకవర్గానికి వచ్చిన ఈవీఎంలన్నింటిలో ఒక 10 ఎంపిక చేసుకోమంటాము. ర్యాండమ్గానే వాళ్ళ బుద్ధిబుట్టిని తీసుకొచ్చుకోవచ్చు. అవి మాక్ పోలింగ్ చేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ బూత్లకు పంపిస్తాము. పోలింగ్ బూతులకు పోతే ఎన్ని పోతాయి? 3 మిషన్లు పోతాయి, 4 మిషన్లు పోతాయి, 5 పోతాయి, 6 పోతాయి. బూతులను బట్టి, ఓటర్ల సంఖ్యను బట్టి మిషన్లు పంపిస్తాము బూత్ స్థాయికి. బూత్ స్థాయి పంపించేటప్పుడు పోలింగ్కు ముందర గ్రామంలో బూత్ ఏజెంట్ ఉంటారు కదా,
ఆ బూత్ ఏజెంట్లతో 2 మిషన్లు తీసుకోమని, వాళ్ళ బుద్ధి పుట్టిన మిషన్లే తీసుకోమని మాక్ పోలింగ్ చేయిస్తాము. చేసి సరిచూసుకున్నాక సీల్ చేసి అప్పుడు పోలింగ్ బూత్‌లో పెడతాము. 3 రకాల వడపోతలు పోసినప్పుడు ఎక్కడో ఒక చోట తేలుతది. ఓకే. తేలినప్పుడు ఇంక ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదు కదా! వాళ్ళే ఎంపిక చేసుకుంది 10 మిషన్లు. ఈ మాక్ పోలింగ్ చేసినాము. చేసిన తర్వాత చేసి వచ్చే అధికారమే లేదు కదా! అవకాశమే లేదు కదా! మళ్ళా ఆ తర్వాత దానికి తోడు ఇంకా ఫుల్ ప్రూఫ్‌గా ఉండాలని ఈవీప్యాట్లు పెట్టినారు ఇప్పుడు. ఆడ ఏదైనా గానీ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడినాయని ప్రింటింగ్ అవుతాయి కదా! ఒక్కొక్క బూత్ వస్తాయి. అనుమానం ఉన్నప్పుడు అవి ఎంచుకోవచ్చు కదా! టాలీ చేసుకోవచ్చు కదా! అని చేసినారు. ఓకే. అది జరిగేదానికి అవకాశం లేదు. ఓడిన వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు గానీ అంత సులభం కాదు. ఓకే సార్. సో, ఇక ఫైనల్‌గా కేజ్రీవాల్ గారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అంటే ఆయన అంతకుముందు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన రాజీనామా చేయలేదు. మన సీఎం పదవికి. అక్కడే ఉండి కంటిన్యూ చేశారు. తర్వాత బయటకొచ్చిన తర్వాత దానికి రాజీనామా చేసి అతీష్‌ని పెట్టి ఓట్లేస్తేనే నేను కంటిన్యూ చేస్తాను రాజకీయాల్లో అన్నట్టుగా ఒక స్టేట్‌మెంట్ అప్పుడు ఇచ్చారు. అది ఎమోషనల్‌గా కూడా జనాల్లోకెళ్ళింది. ఇప్పుడు తీరా చూస్తే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన గెలవలేకపోయారు. అధికారం కూడా రాలేకపోయింది. మరి ఇప్పుడు ఆయన ఎటువంటి స్టెప్ తీసుకుంటారన్న దానిపైన కూడా చర్చ అంటే జరుగుతుంది. ఆమ్ ఆద్మీకి మెజారిటీ రాకపోయిండొచ్చు. బీజేపీకి మెజారిటీ వచ్చిండొచ్చు. వాళ్ళు 20 సీట్లకే 22 సీట్లకో పరిమితం కావచ్చు. వీళ్ళకు 48 సీట్లు రావచ్చు ప్రస్తుతానికి. కానీ ఓటింగ్ శాతం చూసినప్పుడు దగ్గర 42-43% ఆప్ కూడా ఓట్లు పడుతున్నాయి. అంటే బలమైన రాజకీయ శక్తే కదా! ఇవన్నీ ఒక మారు తప్పటడుగు వేసినారని శిక్షించినారు. మాటిమాటికి శిక్షించారు కదా! అదే ఒక్క తప్పటడుగుకే మాటిమాటికి శిక్షించరు. మళ్ళీ నిలదొక్కునే దానికైతే అవకాశం ఉంది. కాకపోతే ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ వాళ్ళ మనుగడ కోసం ఐకమత్యంగా పోరాడాల్సింది ఉంటుంది.